హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫాదర్స్ డేకి సంబంధించిన స్పెషల్ వీడియోని కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ సాంగ్ కానీ ఈ డైలాగ్ కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఒకవేళ క్యాప్ కట్ వీడియో కావాలంటే మహీటెక్లో పెడతాను, వెళ్ళి చూడండి. కైన్ మాస్టర్లో కావాలనుకున్న వాళ్ళు ఇందులో చూడండి. ఎలైట్ మోషన్ కూడా ఆల్రెడీ చేసి పెట్టాను, అది కూడా మహీటెక్లో ఉంది, వెళ్ళి చూడండి. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నాకు మా నాన్నకు 100 ఉంటాయి. అలా అని ఎవడ పడతాడంటే ఊరుకుంటావా? ఆపేస్తా. ఎప్పుడు ఏదో చెప్తాను అంటుంటావు. ఏంట్రా అది? చూశారు కదా, డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16 రేషియోలో అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 4 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ ఎసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్, బ్యాక్కి వెళ్ళేసి మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫొటోస్ ఉన్న ఫోల్డర్లోకి వెళ్ళండి. కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటాను. 1 and 2 3 4 5 6 కొన్ని యాడ్ చేసుకున్నాను. 7 యాడ్ చేసుకున్నాను. తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటాను, ఎక్కువైతే డిలీట్ చేస్తాను. ఈ బ్లాక్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని చివరి పట్టుకుని ఒక 10 సెకండ్ల కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. వచ్చి లేయరు అండ్ మీడియా. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదా, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ అవుతుంది. ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. కరెక్ట్గా ఎండ్ అయిన పాయింట్లో పెట్టి బ్లాక్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, సెకండ్ పార్ట్ క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ అయింది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే అన్ని ఫొటోస్కి యానిమేషన్స్ పెడదాం. సో దానికోసం ఫోటోని టచ్ చేసేసి క్లిప్ గ్రాఫిక్స్లో టాప్లో ఉన్న స్టోర్ సింబల్ క్లిక్ చేస్తే ఎసెట్ స్టోర్ లోడ్ అవుతుంది. యానిమేషన్స్ అనే కేటగిరీలో ఇన్ని యానిమేషన్ అని ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని బ్యాక్కి వెళ్ళిపోండి. ఇక్కడ మీకు లాస్ట్లోకి వస్తుంది. ఇది క్లిక్ చేసి 33వ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో 33 నెంబర్. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్ అండ్ ఇన్ యానిమేషన్, అండ్ ఇందులో మీకు 33 నెంబర్. మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, ఇన్ యానిమేషన్, ఇందులో మీకు 33 నెంబర్. ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తానికి కూడా ఇలా ఇన్ యానిమేషన్లో 33 నెంబర్ యాడ్ చేసుకోండి. 33 నెంబర్ ఇలా క్లిప్ గ్రాఫిక్స్లో ఇన్ యానిమేషను 33 నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. క్లిప్ గ్రాఫిక్స్ ఫోటోని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అండ్ 33 నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, ఇన్ యానిమేషను 33 నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫొటోస్ అన్నీ పర్ఫెక్ట్గా మిడిల్లో కొనేలా చూసుకొని ఫోటోని టచ్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకొని ఈక్వల్ బటన్ ముందు అన్ని ఫొటోస్ని ఒకసారి వెరిఫై చేసుకోండి కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయా లేదా అని. లేకపోతే ఇక్కడ వచ్చిన ఫోటో మళ్ళీ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారిది, డిలీట్ చేశాను. రైట్, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చి లేయరు అండ్ మీడియా. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇంక్ స్ప్లాష్ వీడియో ఉంటుంది, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి బ్యాక్ వచ్చి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఓకే, రైట్. ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు వైట్ కలర్ వస్తుంది. కరెక్ట్గా వైట్ వచ్చినప్పుడు ఫోటోని టచ్ చేసి చూపిస్తాను మీకు. ఈ వైట్ కలర్ వచ్చినప్పుడు ఫోటోని టచ్ చేసి ఫోటో చివర నొక్కి పట్టి ఇలా లైన్ వరకు జరపండి, వస్తుంది. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఫోటోని టచ్ చేసి ఎల్లో లైన్ పెట్టుకొని వెనక్కి జరపండి, వైట్ వస్తుంది. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ వైట్ వచ్చిన దగ్గర వైట్ స్క్రీను ఇది చివర పట్టుకొని వెనక్కి జరపండి. ఇలా అన్ని ఫొటోస్ని సేమ్ ఒకటే ప్రొసీజరు ఈ విధంగా చేయండి. చివర పట్టుకొని జరపండి. ఇలా మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. ఇంకో ఈ మ్యూజిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఒకటే ఫోటోని ఉంచాను. రైట్, అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. క్రియేట్ చేయడం అయిపోయింది. ఒకవేళ మీకు కైన్ మాస్టర్ కావాలనుకోండి, ఖచ్చితంగా కావాలి మాకు అని అడుగుతున్నారా, మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ లిస్ట్లో ఉంటుంది, టాప్లో వెళ్ళి చూడండి, మీకు కైన్ మాస్టర్ అయితే దొరుకుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సగానికంటే ఎక్కువ బిట్ పెట్టి 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.